బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించే అనధికారిక సమావేశాలు, వ్యాఖ్యలు చేసే ఎంతటి వారిపైనైనా క్రమశిక్షణా చర్యలు పార్టీ తీసుకుంటుందన్నారు. నిరుపేదల ఇంటి నిర్మాణం కోసం సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, నాయకులు సూరిబాబు, చిలుముల శంకర్ తదితరులు పాల్గొన్నారు. కాకపోతే ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇక్కడ ఒక ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి లెటర్ తోటి ఉన్నటువంటి కమిటీ ఉన్నది. 7 మండలాలకు 7 మండల ప్రెసిడెంట్ ఉన్నారు, ఒక బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. అదేవిధంగా అక్కడ జరిగేటి కార్యక్రమం ఎవరు దుకాణాలు ఓపెన్ చేసుకుంటే ఆ దుకాణాలు చెల్లవు, అవి ఉట్టియే. ఎవరికాడ పెట్టుకోవచ్చు, వాట్సాప్లలో పెట్టుకోవచ్చు, వాట్సాప్లో చేయొచ్చు. మేము అటువంటివి కాదంటున్నాం. ఎందుకంటే డైరెక్ట్గా ఏదైనా కూడా ఇష్యూను కార్యకర్తలు కలుసుకొని కూర్చొని మాట్లాడుకొని ఇవాళ చైర్మన్ గారు వచ్చిండ్రు, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్స్ వచ్చిండ్రు. వీళ్ళందరూ కూడా చేసేది కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేయాలి తప్ప ఎవరో ఇంటికాడనో దుకాణంలో పెట్టుకొని ఈ చేయడం అది మేము ఒప్పుకోము. అటువంటిది ఎవరైనా చేస్తే దాన్ని ఫర్దర్గా దాని మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. నిన్న ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి మరి వచ్చి పురాణ సతీష్ మాజీ ఎమ్మెల్సీ గారు వచ్చి కాంగ్రెస్ పార్టీని తొక్కుతాము చేస్తాము అని చెప్పి పెద్ద పగడబాలు పలికిండు. ఆ తొక్కించుకునే తత్వం మీది మాది కాదు. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇంకా మీకు బుద్ధి కూడా వస్తలేదు. ఇంత భారీ మెజారిటీతోటి మీరు ఓడిపోయినరు, మీ రాష్ట్రం ఓడిపోయింది, మీరు ఓడిపోయినరు. నువ్వు పోరాటం అని చెప్పి నీ పార్టీ కూడా విలువ లేకుండా పోయింది. నువ్వు మమ్మల్ని విమర్శిస్తున్నావా? మొన్న తన్నిన మీకు టీఆర్ఎస్ పార్టీని తన్నుకుండా పోయి ఆ పార్టీ కార్యకర్తలందరూ భారీ మెజారిటీతో గెలిపించి ఈరోజు గవర్నమెంట్ వచ్చినాక కనీసం మీరు అధికారం పోయిన తర్వాత కూడా మీకు సిగ్గు శరం లేకుంటే మీరు ఏం ప్రతిపక్షంలో మీరు ప్రోత్సహించి ఏం పబ్లిక్ మేలు చేస్తారు మీరు? ఖబర్దార్, ఇంకొకసారి చెప్తాను, మా కార్యకర్తలు కానీ ఎవరికైనా వస్తే ఊకుండే సమస్య లేదు. మేమే చెప్తాను, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాకు సరిపోతారు. టీఆర్ఎస్లో వద్దని మేమే చెప్తాను. మేము వాళ్ళని బెదిరించి తీసుకుంటేంది? మీ లెక్క భయభాంతుని పెట్టి చెప్పినా నీ మీద ఈ కేసు ఉన్నది, నీ మీద ఆ మీద కేసు ఉన్నది అని చెప్పేసి మీరు చేంజ్ చేసుకున్న తత్వాలు మాది కాదు. ఇది ప్రజాస్వామ్య పార్టీ ఉన్నాం. ప్రజలకు ఏది అవసరం ఉంటో దాన్నే చేస్తాం తప్ప మీరెవరు చెప్పినంత మాత్రం మేము చేసేది లేదు. ఇంకొకసారి అయితే మీ ఎమ్మెల్యేది నీది మీరు చేసిన ఇంకా కొంతమంది లీడర్లది వాళ్ళ చరిత్ర బయట పెట్టవలసిన అవసరం వచ్చింది. ఊకుంటేనే ఊకుండు. మళ్ళీ ఇంకొకసారి మా పార్టీ జోలికి కానీ మా వినోద్ గారి జోలికి వస్తే మిమ్మల్ని ఊరుకొనిచ్చే సమస్య లేదు. బెల్లం తన్నుకుంటా మా కార్యకర్త మిమ్మల్ని కొడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మనం ఇందిరామ ఇండ్లు అనే స్కీమ్ కూడా మేము పెట్టినాం 6 గ్యారెంటీస్ లోపల. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అక్కడ ఇందిరామ లేఅవుట్ ఏర్పాటు చేసి ఇందిరామ ఇండ్లు ఇవ్వడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ సర్పంచులు, బీఆర్ఎస్ పెద్ద నాయకులే దాన్ని అమ్ముకోవడం జరిగింది, కబ్జా చేయడం జరిగింది. దీన్ని అధికారులతో విచారణ జరిపించి మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎవరైతే బాధ్యులైతారో వాళ్ళని శిక్షించి ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరూ కూడా అక్కడ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 900042